పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలని దానికి రీజన్ ఇదే ఏమో నాకు తెలిసి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. పాస్ట్ వీడియోలు చెప్పాను కాలేజ్ నుంచి వచ్చాను. కాలేజ్ నుంచి వచ్చింది మా మమ్మీ రేషన్కి వెళ్ళాలంటే ఇంకా మా ఇంటి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం. అసలు క్లైమేట్ చూడండి ఎలా ఉందో. ఇంకా మనం ఆ టైంలో ఏం చేస్తామని ఇంకా వీడియో ఒకటి ఉంటే దాన్ని ఎడిట్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా అంతా బాగుందని ఇక్కడికి వచ్చే టైంలో ఇక్కడ గేట్ బడి పుడిచింది. ఇంకా మా మమ్మీ రిటర్న్ వెళ్ళిపోదాం అనింది. ఇంకో 10 minutes లో అయిపోతుంది అనుకుని మేము ఇక్కడికి వచ్చాం. మా దరిద్రం చూడండి, ఇక్కడ ½ hour అయినా ఎత్తలేదు. ఇంకా ½ hour తర్వాత ఎత్తారు. అప్పటికే చీకటి పడిపోయింది మొత్తమే. ఇంకా అక్కడ మొత్తం ట్రాఫిక్ తెప్పించుకొని ఇంకా మా ఊర్లోకి కూడా వచ్చేసాం. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. మీకు చీకటి కాబట్టి అలా కనిపిస్తుంది. ఇంకా అలా రేషన్ వేసే ఊరికి కూడా వచ్చేసాం. నాకు తెలిసి 2 years బ్యాక్ ఏమో వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు వస్తాను. ఇంకా అక్కడ మా మమ్మీ రేషన్ బియ్యం వేసుకుంటాను. నేను ఇంకేం చేస్తాను, ఇక్కడ గుమ్మని కూర్చోన్నాను. ఇంకా అలా కూర్చోంటే నా చిన్నప్పుడు అంగన్వాడి మేడం ఆయమ్మ వచ్చారు. ఇంకా అలా మేడం వచ్చినప్పుడు లేదు, ఇంకా ఆమె వచ్చినప్పుడు లేసింటే మా మేడం షాక్ అయింది. ఎందుకంటే ఆమె చిన్నప్పుడు నన్ను నెగ్గ కొట్టేస్తుంది. ఇంకా అలా వస్తే ఎలా లేస్తాను. ఇంకా అలా అక్కడ నుంచి బియ్యం వేసుకొని ఇంకా మా ఇంటి దగ్గర కూడా స్టార్ట్ అయిపోయాము. ఈ దరిద్రం ఏమో గానీ ఎక్కడికి వచ్చినా మేము ట్రాఫిక్. ఇంకా ఆ ట్రాఫిక్ దాటుకొని ఇంకా మా ఇంటి దగ్గర కూడా వచ్చేసాం. సరే అయితే ఇన్స్టాలో ఫాలో చేసుకొని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.